స్వాగతం సుస్వాగతం మన ఛానల్ గులాబ్ జామ్ ఫిజిక్స్కి. గులాబ్ జామ్ తినడం ఎంత కష్టమో ఫిజిక్స్ కూడా అంతే కష్టం అని నేను ప్రూవ్ చేసే ప్రయత్నం మీద బయలుదేరాను అనమాట. ఓకే, సో దీని ముందు వీడియోలో మనం ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజినిటీ నేర్చుకున్నాం. ప్రిన్సిపల్ హోమోజినిటీ అంటే సింపుల్ భాషలో లెంత్కి లెంత్ కలపగలం, లెంత్కి మాస్కి ఏరియా అలా కలపలేం కదా, ఎందుకంటే అది నాన్ సెన్స్ కదా. ఫిజిక్స్ మార్క్తోనే కంపేర్ చేయాలి అని అదేంటో విచిత్రం. మన ఫిజిక్స్ మార్క్స్ని వేరే మార్క్స్తో కంపేర్ చేస్తాం. యూనో సిమిలర్గా లేని దాన్ని మనం ఎప్పుడు కలపకూడదు, సబ్ట్రాక్ట్ చేయకూడదు. ఇది కామన్ సెన్స్. ఇది ఇంకో పెద్ద పేరు పెట్టారనమాట, ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజినిటీ అని. ఇప్పుడు ఒక 2 క్వశ్చన్స్ చూద్దాం. ఇది రెండో వీడియో. ఇదంతా నేను కార్డ్స్ పెట్టుంటుంది, ఆర్డర్లో ఉంటాయి. మీరు వన్ ఆఫ్టర్ ద అదర్ మీరు చూసుకుంటూ వెళ్ళచ్చు. ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేశాను, దాంట్లో ఇవన్నీ ఆర్డర్లో ఉంటాయి. చూసుకోండి, నేర్చుకోండి. నా వీడియోల ద్వారా నేను స్టూడెంట్స్కి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను. నేను మసీనా అవన్నీ అనను. చదువు చెప్పడం నా ప్యాషన్, అండ్ కాలేజీలో చెప్పినట్టే నేను ఇక్కడ చెప్తున్నాను. నేర్చుకుంటారు. ఇట్ గివ్స్ మీ హ్యాపీనెస్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ వర్క్ గురించి మాట్లాడుతున్నాడు. వర్క్ ఈజ్ ఈక్వల్ టు AX + B/C - X² రాస్తున్నాడు. అంటే మీరు కొద్దిగా ఆలోచిస్తే ఇది కూడా వర్క్ అయి ఉండాలి, ఈ టర్మ్ కూడా వర్క్ అయి ఉండాలి, ఈ మొత్తం టర్మ్ కూడా మీకు వర్క్ అయి ఉండాలి. అప్పుడు వర్క్ మీరు కలిపినట్టు, లేదా వర్క్ నుంచి వర్క్ తీసేయచ్చు. ఇప్పుడు వాడు అడుగుతుంది బి తాలూకా డైమెన్షన్ ఫార్ములా ఏంటి అని. అంటే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే B/C - X² ఇది కూడా వర్కే అవ్వాలి. ఓకే, సో ఇక్కడ ఎక్స్ అనేది డిస్ప్లేస్మెంట్ అండి. మీరు కింద చూస్తే ఇక్కడ వాడు ఏం చేస్తున్నాడంటే డిస్ప్లేస్మెంట్ నుంచి డిస్ప్లేస్మెంట్ తీయగలం. అంటే సి కూడా ఎక్స్తో సమానం అవ్వాలి, అంటే సి తాలూకా డైమెన్షన్ ఎల్ అవ్వాలి. అంటే ఇక్కడ మీరు సరిగా చూస్తే ఇది B/L-ని మనం డబ్ల్యూకి ఈక్వేట్ చేయొచ్చు. డబ్ల్యూ అంటే ఏంటి? ఫోర్స్ అంటే ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ అంటే F ఇంటూ ఎల్. సో B ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? FL² అవుతుంది. బట్ F మనకు తెలిసిందే, mLT⁻⁻2 ఇంటూ L⁻². సో mL⁻3T⁻⁻2 వస్తుంది నాకైతే ఆన్సర్. సో దీంట్లో ఏది మ్యాచ్ అవుతున్నది? మ్యాచింగ్ చూస్తే ఆప్షన్ 1 అనమాట. ఈ బేసిక్ డైమెన్షన్ ఫార్ములాస్ అన్ని మనం ముందు వీడియోస్లో చేసాం, అన్ని ఆర్డర్లో పెట్టున్నాయి, ప్లేలిస్ట్లో కూడా ఉన్నాయి. ఒకసారి దయచేసి చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. ఓకే, మీరు ఏదైనా కొత్తది ఫైండ్ అవుట్ చేస్తే నాకు చెప్పండి, నేను మీ ద్వారా నేర్చుకుంటాను. జ్ఞానం అనేది అనంతం, ఇది 2-వే ట్రాఫిక్. ఓకేనా? సో ఇంకొక క్వశ్చన్ చూద్దామండి. తర్వాత ఇక్కడ ఏదో రిలేషన్ ఇచ్చాడు, P = α/β e⁻⁻⁴ అంటున్నాడు. ఏదో అంటున్నాడు. P ఈజ్ ప్రెషర్, బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్, ఇవన్నీ డైమెన్షన్ ఫార్ములాస్ మనం ముందు కూడా కట్టాం. Z డిస్టెన్స్, θ టెంపరేచర్, డైమెన్షన్ ఫార్ములా బీటా అడుగుతున్నాడు. అంటే ఇక్కడ ఏంటంటే ఈ పవర్ సంథింగ్ అంటే ఈ పవర్ నంబరే కదా. సో దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? α/z/kθ ఇది డైమెన్షన్ లెస్ అవ్వాలి, ఎందుకంటే ఈ పవర్ నంబర్ ఉంటుంది కదా. ఈ అంటే 2.71. అంటే ఇక్కడ ఆల్ఫా డైమెన్షన్ లెస్ ని మనం మనకి ఈక్వేట్ చేసుకుంటాం. L⁻0 m⁻0 t⁻0 అంటే α/z/kθకి ఈక్వల్ అవ్వాలి. ఇక్కడ నుంచి ఇక్కడ ఏంటంటే మనకి ఆల్ఫా వచ్చింది అనుకోండి, అక్కడి నుంచి మనం నెక్స్ట్ స్టెప్కి ప్రొసీడ్ అవ్వచ్చు. సో ఆల్ఫా మనం ఎలా రాసుకోవచ్చు అంటే kθ/z. ఓకే, ఇప్పుడు ఈ పవర్ సంథింగ్ నంబర్ అయింది కాబట్టి ఖచ్చితంగా యాజ్ పర్ ప్రిన్సిపల్ α/β మీకు ఖచ్చితంగా ప్రెషర్ అవ్వాలి. ప్రెషర్ అయితేనే ఇది సెన్సిబుల్గా ఉంటుంది. ఇప్పుడు మనకి కావాల్సింది బీటా. సో బీటా ఏమవుతుంది? α/ప్రెషర్ అవుతుంది. బట్ ఆల్ఫా మనం ఆల్రెడీ కట్టాం, kθ/z ఇంటూ ప్రెషర్. ఇప్పుడు కే అంటే మీకు తెలిసిందే, అది బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ అంటారు. ఇక్కడ మీరు ముందు వీడియోలు కనుక చూస్తుంటే E=kBT అని ఒక ఫార్ములా నేర్చుకున్నాం. అక్కడ ఈ అంటే ఎనర్జీ, కేబీ అంటే బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్, టీ అంటే టెంపరేచర్. సో దీన్ని మనం E/θగా రాద్దాం. తీటా ఎగిరిపోయింది. జెడ్ని వాడు డిస్టెన్స్ అంటున్నాడు అనుకుంటా. ఎస్. అండ్ పిని ప్రెషర్ అంటే ఫోర్స్ బై ఏరియా. ఓకేనా? సో తీటా చంగులాభ్యం అంటే చెంచం ప్లస్ గులాబ్ జామ్. ఇది నేను కొత్తగా కనిపెట్టిన టర్మ్, నోబెల్గా ప్రైజ్ అయిపోతున్నాను. ఇక్కడ ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ ఉంది, ఈ రెండు కొట్టుకుపోయి ఇది ఏరియా పైకి వెళ్తుంది. ఏరియా అంటే L² కదా, L² వెతుక్కుందాం కదా, ఆప్షన్ 4 కదా. థ్యాంక్ యూ కదా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాం కదా. ఓకేనండి, చాలా ప్రాబ్లమ్స్ చేయొచ్చు, మీకు బేసిక్స్ చెప్తున్నాను.
ఇంకా మీరు చెలరేగిపోవచ్చు. మళ్ళీ మళ్ళీ చూడండి వీడియో, నాకు కూడా వ్యూ టైం పెరుగుతుంది. అదని కాదు కానీ వీడియోస్‌లో బెనిఫిట్ ఏంటంటే మీరు మాటిమాటికి చూసుకోవచ్చు, నేర్చుకోవచ్చు. ఏమండి? జ్ఞానం అనేది అనంతం. ఓకే. జ్ఞానం సర్వోపరి. ఉంటాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ వీడియోలో మేబీ ఏదైనా కొత్త టాపిక్‌తో వస్తాను. టిల్ దెన్ మీ సైనింగ్ ఆఫ్.